ఇది మన ఫ్యామిలీ ఛానల్లో పెడతామా? ఓకేనా? ఏం చేద్దాం పెద్ద షాకింగ్ ఇవ్వకుండా చాలు అంతే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కానీ ఈ రోజు నాది కాదు. నీది కాదా? ఆధార్ కార్డ్ బర్త్డే ఇది. ఏమి ఇస్తున్నా అనుకుంటున్నావు? అంటే కొంచెం భయపడుతున్నావు. ఏమి ఇస్తున్నావు? దేనికి భయం నాకు? గిఫ్ట్ ఇస్తావా? గిఫ్ట్ కాదు కదా మనం ప్లాన్ చేసింది. ఇదంతా హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. ఎన్ని ఇయర్స్ సమ్మర్కి ఇప్పుడు? కాదు, నేను ఇప్పుడు ఏం చేస్తా అనుకుంటున్నావు చెప్పు. ఎన్ని ఇయర్స్ అంటున్నావా? ఎన్ని ఇయర్స్ తర్వాత? కానీ ఇప్పుడు నేను ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా? నాకెట్లా తెలుస్తుంది? 31. మీ డాడీకి ఓల్డ్ పర్సన్ అయిపోయింది మీ డాడీ కదా. ఏమైనా గెజ్ ఉట్టిగానే నువ్వు అనుకున్నదైతే అసలు నేను ఊహలకు నాకెట్లా సర్ప్రైజ్ ఎట్లయితే రా. మీరు కూడా గెజ్ చేయండి. చెప్పు. ఏం చెప్తాను? ఏదన్నా ఒకటి చెప్పు. కాదు, ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు అది ఇందులో ఒక్కటంటే ఒక్కటి కూడా కాదు ఇప్పుడు నేను చేసేది. అందులో ఏదో ఒకటి అనుకో. నేనేం షాక్ గాను. షాక్ అవుతాడా రా డాడీ? అవును. అవ్వక అయిపోవాలంట. అట్లా యాక్టింగ్ చేయాలా నిజంగా చేయాలా? నిజంగా అయితేనా? సరే అయితే తీసుకురా చూద్దాం. ఆగండి రా, ఆగండి కొంచెం గెస్ట్లు ఉన్నారు మన వాళ్ళు, వచ్చే వాళ్ళు గెస్ట్లు. ఏంది ఇది ఇంతగానో? ఫోన్ పౌచా? ఫోన్ పౌచ్ కి ఎవడని ఇంత వీడియో పెట్టి చేస్తాడా? ఏమో మరి, అది కూడా చేస్తాను. ఇది ఏంటంటే ఎప్పటికీ మన ఛానల్లో ఉండాలని వీడియో చేస్తున్నా. చూద్దాం ఆయన ఎట్లా ఫీల్ అవుతాడో. భయపడుతున్నాను నిజానికి. నేను ఏమైనా పెద్ద చేసి ఉంటానేమో, ఏం చేసిందో ఏమో అని. ఎవరైనా హ్యాపీగా అవుతారు కానీ కొంచెం భయం ఎప్పుడు. ఎందుకంటే ప్రతి ఇయర్ కొంచెం టెన్షన్ పెడతా ఏమేమో ఇస్తా అన్నట్టు. అదేదో ఆయనకు నచ్చో చూద్దాం. ఇది ఏమన్నా నచ్చుతుందో నచ్చదో? టెన్షన్ లేదా? అస్సలు టెన్షన్ లేదు, కానీ మీ సెల్ వస్తలేదు. వస్తే బయటకు పోయేది ఆలోచన ఉంది. ఇంకా టైం లేట్ అవుతుంది కదా. సరే, మా చెల్లెని అంటే వచ్చి రావాలనుకుంటుందంట. కానీ మనం గిఫ్ట్ ఇచ్చేది అయితే మీకు చూపిస్తాను. అదండి. హ్యాపీ బర్త్డే డాడీ. డాడీ ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ కెమెరా కాదు నాన్న చెప్పాల్సింది, డాడీకి చెప్పాలి. హ్యాపీ బర్త్డే డాడీ. థ్యాంక్ యూ నాన్న. హ్యాపీ బర్త్డే డాడీ. హ్యాపీ బర్త్డే డాడీ. థ్యాంక్ యూ రా. రెడీ 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 రెడీ. లైట్ ఆఫ్ చేద్దామా? ఒకటి తక్కువైంది. హ్యాపీ బర్త్డే మామా. థ్యాంక్ యూ. వినిపించలేదు ఆడియన్స్. చూసి చెప్పు. హ్యాపీ బర్త్డే చెప్పు. చెప్పాలి. హ్యాపీ బర్త్డే మామా. హ్యాపీ బర్త్డే మామా. థ్యాంక్ యూ. ఏం గిఫ్ట్ లేదా? ఏముంది? సర్ప్రైజ్. మా అందరిది ఒకటే. మా అందరికి ఒకటే మరి. ఒకటే అంటే మీ అంగాన్ని ఫోటో అవుతుంది. హ్యాపీ బర్త్డే మామా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆ రూమ్ లో ఏం జరుగుతుందో చెప్పొద్దు. చెప్పింది కదా కాదు, చాక్లెట్ లో ఏదో చేరి మరి తిన్నా. చాక్లెట్ కాదా ఇట కూర్చోబెట్టి ఏది నాకు చాక్లెట్ కాదు. హ్యాపీ బర్త్డే సాంగ్ 1 2 3. హ్యాపీ బర్త్డే టు యు. సవాల్ నా మీద వస్తారేంటి? తీసుకో. ఈ గిఫ్ట్ ఇచ్చినాక నేను గిఫ్ట్ ఇచ్చి ఉరుకుతా. ఓకేనా? సీరియస్ ఆ చేతిలో పెట్టి వెళ్ళిపోతా. ఎన్ని వందలా వేలా వేస్ట్? 100 వేల. ఇందులో సగం మందికే తెలుసు నేను ఇచ్చే గిఫ్ట్. అందరికి తెలుసా నువ్వు అనుకుంటున్నావు.
కళ్ళు అదేదో తేరా నాయన ఏందో ఇల్లు ప్రవీణ్ దా క్లోజ్ చేసి కళ్ళు పోయినాడు మీరా ఇక లే నిలబడు నిలబడాలి నిలబడు ఆహా వద్దు ప్రవీణ్ ఇప్పుడే లేరా నిలబడు దారు నేను అమ్ము అమ్మగడ ఇట్లా పట్టుకుంటది నడవాలిగా ముందుకు నడు ముందుకు నడు నట్టే పడతారు అందుకే ప్రవీణ్ పట్టుకో ముందుకు రా కనబడతాను చాలే ప్రవీణ్ వెళ్ళి కూర్చోపోయిగా ఇగో తీసి ఇక కోపం వస్తుంది ఇక అనిపిస్తుందా నేను లేస్తే నువ్వు పట్టుకోలేవురా లేనా ఎందురా నాయన ఏదో చెప్తారు ఇలా కారు కొన్న రోజు కూడా ఇంత టెన్షన్ మళ్ళీ పడిపించలేరు మీరు చెప్తున్నా కళ్ళు మూసుకొని ఉండు అదో కవర్ సౌండ్ వస్తూనే ఉంది వచ్చింది ఇది అదేదో తీయగా ఇస్తలే నేను ఇస్తాను ఆగురా మళ్ళీ ఇక last నేను ఎంత ఓవర్ చెప్తా నాకు సర్ప్రైజ్ లాగా ఉండదు మీ ఇష్టం ఇక లాస్ట్ ఫైనల్ చేయాలా ఓ సర్ప్రైజ్ అయితే మస్తుంది రే సర్ప్రైజ్ షాక్ కావాలి వాళ్ళని కూడా తిప్పన్నట్టు షాక్ అయ్యారు అంతే కావాల్సింది షాక్ అయిన వాళ్ళు అయితే ఫస్ట్ కేజీ ఏముంటది ఏముంది ఫోటో ఫ్రేమ్ ఇది ఇంకేముంది అది కామెడీ ఇంకొక దాన్ని కురుకుతాడు ఒకటే ఉంది అనుకుంటున్నావా ఇంకా ఉన్నాయి వెనకాల వస్తాయి ఎందుకు చాలా చాలా దాచాం వెనకాల అమ్మ కూర్చో డబ్బులు ఎందుకురా ఇట్లా వెయిట్ చేస్తున్నా ఫస్ట్ ఏంటిదో చెప్పు ఫోటో ఫ్రేమ్ ఇంకేముంటది ఏంటిది ఫోటో ఫ్రేమ్ ఇంకేముంటది ఏముంటది ఏముంటది ఫోటో ఫ్రేమ్ ఫోటోలు ఉంటాయి ఎవరి ఫోటో నేను ఎప్పుడో చెప్పినది బ్రెయిన్ ఉందా నీకు చెప్తారా అట్లా అయినా ఆ ఫోటో కాదులేదు నేను ఆల్రెడీ ఎప్పుడో అన్న ఫోటోనే చేసిరని నాకు అర్థమైంది అమ్మాయి అనుకున్న బ్రెయిన్ కూడా లేదు వీటికి అయితే చూపించాలి కదా సర్ప్రైజ్ ఏదాకా సర్ప్రైజ్ అమ్మో మీ డాడీకి దిగొచ్చాం ఫోన్ డిస్టర్బ్ కాకు చాలా తర్వాత దీనికంటే పైసలు ఇటు చూపించాలి కదా ఫస్ట్ అటే చూపించాలి కదా ఇది సర్ప్రైజ్ ఫస్ట్ కెమెరా చూస్తా నేను తర్వాత చూస్తా బట్ సర్ప్రైజ్ కాదు ఆడియన్స్ సర్ప్రైజ్ కావాలి కాదు ఫోటోకే పెట్టి ఉంటుందా పోద్దా ఫోటో ఏముండదు అటు తిప్పు ఫోటో అటు తిప్పు ఓహో ఇది ఓన్లీ ఇదా జరగము వాళ్ళకి కనిపించరు పండు కొంచెం ముందుకు వెనక దగ్గర గ్లాస్ ఇది చూపిస్తా ఇదేనా ఫస్ట్ వ్యూవర్స్ చూడండి ఇట్లుంటది ఫ్రేమ్ ఓహో ఇదే ఆ ఫ్రేమ్ 3 అంకెలు ఉంది ఇలా అరే సర్ప్రైజ్ అరే రే భలే ఉందా మరి సర్ప్రైజ్ సూపర్ ఉందిరా చూడు నువ్వు ఫస్ట్ వా సూపర్ చూడండి సూపర్ ఉంది చూడు సతాయించకు షాక్ అయినా నేను షాక్ అయినరా బాగుంది కానీ ఎడిటింగ్ మంచిగా ఏ లెవెల్లో ఎడిటింగ్ బాగాలేదంట ఎప్పుడు ఇంతే ఫ్రెండ్స్ డిస్టర్బాయింట్ చేస్తూనే ఉంటాడు మీరే చెప్పురి ఎడిటింగ్ మంచిగా ఉందా లేదా బాగాలేదా అక్క ఇంకోటి మరి మళ్ళీ కళ్ళు మీ డాడీకి ఇంకా ఉందారా డిసప్పాయింట్ అయ్యాను మీ డాడీ షాక్ అయినా ఆల్రెడీ ఒకటి కళ్ళు మూసుకో అరే కళ్ళు మూయండి రా రే చాలు రా వద్దురా ఇక ఆల్రెడీ డబల్ షాక్ అయినా ఇంకా డబల్ షాక్ ఉందా ఎన్ని పైసలు అయిపోతున్నాయి ఓ
ఎందుకురా నాయన తాగరా నాయన పైసలు ఎన్ని అయిపోయినాయేమో ఎందుకో ఎన్ని ఖర్చులు. ఇగో అవి అయితే ఫ్రేమ్స్ పైన పెట్టు, ఇంకా ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేయకు, ఇదే లాస్ట్. ఇంకా ఎక్స్పెక్టేషన్ ఇంకా ఉందా? ఓరు దేవుడు అయిపోలేదా? లాస్ట్ మళ్ళీ డబ్బులు వేస్ట్ అవుతాయండు. కానీ ఇక్కడికి ఇంక రెండు అంటే ఎన్ని వేస్ట్ అయినా భయం అవుతుంది ఇలా. డబ్బులు ఇంపార్టెంట్ కాదు కదా, మెమరీస్ ఇస్ ఇంపార్టెంట్. చూడండి ఇది నా ఫోటో, నీది కాదు, నీది అనుకుంటున్నావు నువ్వు. దిగాలిగా ఇది కరెక్టేనా రాంగ్ పెట్టినా? ఇట్లా ఇది ఇట్లా. ఓ ఇది ఇట్లా అంట, నాకు తెలియదు. షాక్ కావాలి కాబట్టి షాక్ అవుతాను. ఆగండి ఇది దిగాల ఇంకేమన్నా మాయా. ఇగో అది దిగకు, అది ఫ్రేమ్ అది. కానీ ఓహో ఇదేంది సీరియస్ చెప్తున్నా, చేపేసి ఏం దీనికి? ఇది ఫ్రేమ్ అనుకుంటున్నావు కదా, నిజంగా ఫ్రేమ్ ఫోటో ఫ్రేమ్ అనుకుంటున్నావు కదా. కాదు ఏ ఫ్రేమ్ కాదు ఇది. మీరు చూడండి, బాగుందా మీకు? ఒకసారి కామెంట్ చేయండి. వాళ్ళు చెప్తారా? ఇది ఫ్రేమ్ కాదు, నిజంగా ఫ్రేమ్ అనుకుంటున్నావు కదా. ఇది ఇప్పటికైనా ఖర్చు చాలే. ఆగు ఒక నిమిషం ఆగు. ఆల్రెడీ ఒక ఫ్రేమ్ ఇచ్చినా కదా, మళ్ళీ ఎందుకు ఇస్తాను? ఈఎంఐలు కట్టలేక బరువు ఎక్కువ అవుతుంది జర నాకు, ఇక చాలు. నీకు ఆల్రెడీ ఒక ఫ్రేమ్ ఇచ్చినా కదా, మళ్ళీ ఇంకోటి ఇస్తా అనుకుంటున్నావా? ఇది ఉట్టిదే ఖాళీ ఫ్రేమ్, నేను తెచ్చిన. అది ఉత్తిది నీ వల్ల కాదు తెచ్చుడు, ఉట్టిదే. అంతగానే ఏముందిరా పెంటల్లా. అదైతే షాక్ అయినా నిజంగానే, మరి ఏం షాక్ అవుతుంది చూడాలి. చూపించండి, వెళ్ళిపోతా. అది బాగుందా ఫ్రేమ్? చదువు 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 చదువు. ఇంకా ఓ మ్యాటర్ కూడా ఉందా? ఓకే ఏం చూడలేదే మొత్తం. బర్త్డే నాదా, యూవర్స్ దే నాదే బర్త్డే. చూసుకో చూసుకో, బాగుందా ఫ్రేమ్? సరే ఇప్పుడు ఏం చెప్పాలరా నేను? ఏం ప్రిపేర్ కావాలి? నీకేం నచ్చిందో అది చెప్పాను. నీకు నచ్చిందా ఫ్రేమ్స్? ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నాను తెలుసా, నీకు తెలియకుండా మేనేజ్ చేసుకుంటా, అటు ఉరుక్కుంటా ఇటు ఉరుక్కుంటా, అబ్బా ఎన్ని కష్టాలు తెలుసా మాకు. ఫ్రేమ్ కింద పడితే గ్లాస్ ఫ్రేమ్ బాగున్నాయిరా రెండు. అదేరా ఫ్రేములే బాగున్నాయి. ఏది బాగుందిరా? మీకు అర్థం కావట్లేదు చెప్పేది అయితే. ఫ్రేములే బాగున్నాయి, చాలా బాగున్నాయి. షాక్ అయినా, ఇది చాలా బాగుంది. అది ఇంకా చాలా బాగుంది. అందరికి నచ్చింది కానీ ఆయనకు మాత్రం నచ్చట్లేదు. చాలా బాగుంది, ఇది చాలా బాగుంది. వ్యూయర్స్ మీరు కూడా ఇలాంటి ఫ్రేమ్స్ షాక్ కాకండి. నెక్స్ట్ టైము మీ ఇంట్లో వైఫ్లు ఇలాంటివి చేసినప్పుడు కూడా సర్ప్రైజ్ కావాలి కానీ షాక్ కావద్దు. మీరు సర్ప్రైజ్ కాండి. ఓకే ఏదో సర్ప్రైజ్ ఇచ్చినాం. ఆయనకి ఎట్లా నచ్చదు నాకు తెలుసు, అందుకే ఉరుకుతా అన్నా. కానీ భయపడాను కదా, కొంచెం కొంచెం భయపడతాను. చూడు ఇప్పుడు వాటికి ఎంత అయితే అడుగుతున్నాడు. నేనేమో కష్టపడి ఎన్ని రోజుల నుంచి కష్టపడితే ఇప్పుడు వాటికి ఎంత అయిందని అడుగుతున్నాడు ఆయన. మళ్ళీ మార్పిద్దాం. ఇది క్లారిటీ లేదు ఫోటో. సర్లే అదంటే బాగానే ఉందిలే కానీ నిలబడినారా కూర్చుంటే మరి గెలిచి ఉంది చాలా సేపు. ఏదో నేను పట్టుకో ఇచ్చినందుకు, నా బర్త్డేకి ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. మా వైఫ్ చెప్తున్నా, నా పిల్లలకు రారా, మీ అందరికి వ్యూవర్స్ అందరికి వెరీ వెరీ థ్యాంక్ యూ. చిన్న ఫోన్ వచ్చింది, ఆగండి. హలో రాదు మళ్ళీ చేయనా? అరే సూపర్ ఎక్సలెంట్ ఉన్నాయి. ఆహా ఇదైతే చాలా ఎక్సలెంట్ ఉంది అన్నట్టు నేను ఊహించుకోవాలి కాబట్టి ఊహించుకొని చెప్తున్నాను. మీరు కూడా ఊహించుకోండి, మీ వైఫ్ ఇలాంటి సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు షాక్ కండి. మంచిది. ఏం చెప్పాలి? ప్రిపేర్ చేయమన్నా. ఎందుకు ప్రిపేర్ చేశాను నేను? అయితే మళ్ళీ ఇది కట్ చేయాలి. మళ్ళీ చెప్తా. నచ్చలేదా నిజంగా?
నా భార్య నా మీద ప్రేమతోటి పద్ధతిగా 2 ఫ్రేములు చేయించిందండి. నాకు చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ఇలాంటి చేయించుకోవాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. నాకైతే ఎప్పుడు ఏం నచ్చనే నచ్చు. నాకు ఇప్పుడే నువ్వు షాక్ నేనే నచ్చినాయి. కాదు నువ్వే షాక్ అవుతావు. అగో వీడియో కోసం కాదు షాక్ నువ్వైతే నేను కావాలి షాక్